నిర్మాత నటుడు బండ్ల గణేష్ తన మాట తీరుతో నిత్యం వార్తలు నిలుస్తుంటారు. పలు కాంట్రవర్సీల్లో బండ్ల అన్న పేరు మారుమోగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా రాజకీయ పరిస్థితులపైన కామెంట్స్ చేసే ఆయన తాజాగా మాజీ మంత్రి రోజా పైన సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రోజాను ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బండ్లన్న. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా జబర్దస్త్ పిలుస్తుందిరా కదలిరా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఆయన మరొకసారి విరుచుకుపడ్డారు. రోజా గురించి తనకు బాగా తెలుసని చెప్పిన బండ్ల గణేష్ ఆమె స్కాముల్లో డైమండ్ రాణి అని అనేశారు. స్కామ్స్ చేయడంలో రోజా దిట్ట అంటూ ఆటం బాంబ్ పేల్చారు. రోజా ఓటమి తర్వాత బండ్లన చేసిన ఈ కామెంట్లు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి బండ్ల గణేష్ గతంలో కూడా చాలాసార్లు రోజా పైన విరుచుకుపడ్డారు. రోజాని టార్గెట్ చేస్తూ ఎన్నో కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి పంపినందుకు కూడా రోజా డబ్బులు వసూలు చేసేదని తెలుపుతూ దుమారం రేపారు బండ్ల గణేష్. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్ లోనూ అటు రాజకీయంగానూ రచ్చ చేస్తున్నాయి. కాగా ఇటీవల ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట జనసేన పార్టీ విక్టరీ కొట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ పైన మరొకసారి తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు మా బాస్ కి సొంతమైందని, అది మా బాస్ రేంజ్ అని అన్నారు. ఇక సినీ వేదికలపైన బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్లు చలోక్తుల గురించి చెప్పాల్సిన పనే లేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా అభివర్ణిస్తూ ఎన్నోసార్లు ఆయన అభిమానుల్లో జోష్ నింపారు.